దారుణం అండి, చాలా పాపం అండి. అబార్షన్ చేయించుకోండి. అబార్షన్ ఎలా చేస్తారో తెలుసా? ఒక వయసు దాటిన తర్వాత అబార్షన్ చేయాలి అని అంటే కటింగ్ ప్లేయర్స్ ఉంటాయి చూసారా? కటింగ్ ప్లేయర్, మీరు వంట చేస్తున్నప్పుడు గిన్నెల్ని పక్కకి దింపడానికి ఒక కటింగ్ ప్లేయర్ పట్టుకుంటారు. మీరు పట్టుకుని దాన్ని ఈ విధంగా పక్కకు పెడతారు. ఆ విధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని లోపలికి జొప్పించి కాలుకు పెట్టి లాగుతారండి. ఆ కాలు బయటకు వస్తుంది. బిడ్డ చెయ్యి ఉంటుంది చూసారా? ఆ చెయ్యికేసి లాగుతారండి. బతుకున్న బిడ్డ చెయ్యే బయటకు వస్తుంది. ఆ తర్వాత మరొక చెయ్యి పట్టుకుని లాగుతారండి. ఈ చెయ్యి ఊడిపోయి బయటకు వస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. బతుకున్న మిమ్మల్ని ఒక మంచానికి కట్టేసి కాలుకు కటింగ్ ప్లేయర్ పెట్టి కాలు మొత్తం లాగారు అనుకుని భరించగలరా? చేయి పట్టుకుని ఒక బలమైనటువంటి తాడు మీ చేతికి కట్టేసి లాగేశారు అనుకోండి, ఎలా ఉంటుందండి? పీకకి తాడు వేసేసి బలవంతంగా లాగేశారు అనుకోండి, మీ పీక లాగేశారు అనుకోండి, మీ శరీరం నుంచి ఆ పీక వేరు అవడానికి ఎంత పెయిన్ అండి. అబార్షన్ అంటే ఏడో తెలుసా? లోపల బ్రతుకున్న మీ కొడుకునే పార్ట్స్ లాగేటువంటి. ఆ పాపం చేయకండి. సంగమా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆ బహుమానాన్ని తల్లిగా తండ్రిగా భాగ్యంగా భావించి ఆ బిడ్డను పెంచాలి తప్ప ఆ బిడ్డ నాకొద్దు అని చెప్పి ఈ విధంగా చంపేయటం అనేది మంచిది కానే కాదు.